నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. మరి 2026 సంవత్సరంలో మొదటి రాశి మేషరాశి గురించి చెప్పాలి అంటే వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అయితే మనకు మహాలక్ష్మి మనకు జనరల్గానైతే ఉమ్, ఉగాది రోజున చెప్పుకోవాలి. ఉమ్, కానీ మనకు పబ్లిక్లో ఉన్నటువంటి ఆతృత, నాకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందనే ఆతృత ఉంటుంది. ఉమ్, అయితే మేషరాశిని గమనించినప్పుడు వారికి ఈ సంవత్సరం 11 రూపాయలు సంపాదిస్తే ఉమ్, 5 రూపాయలు ఖర్చు పెడతారు. ఇద్దరు మెచ్చుకుంటే నలుగురు విమర్శిస్తారమ్మా. అబ్బా, అంటే సంఘంలో విమర్శలకు బాగా గురవుతారు ఉమ్, మేషరాశి. తర్వాత వీరికి ఈ సంవత్సరం ఉన్నటువంటి గురుగ్రహం యొక్క అతిచార సంయోగం వలన, ఉమ్, అంటే గురుగ్రహం 3 రాశులకు మారుతుంది. ఎప్పుడు కూడా అసలు ఒకే రాశిలో ఉంటుంది సంవత్సరం. ఉమ్, కానీ ఇప్పుడు మనకు మిథునం, కర్కాటకం, సింహం ఉమ్, 3 రాశులలో 4 మాసాలుగా వెళ్తూ ఉంది. ఆహా, మరి 2026 సంవత్సరం చూసినప్పుడు మేషరాశి వారికి గురువు 3, 4, 5 3 విభాగాలకు వెళ్తున్నాడు. ఉమ్, మరి ఇక్కడ కేవలం 5వ సంఖ్యకు వచ్చినప్పుడు మాత్రమే వీరికి లాభం చేస్తాడు. అంటే 2026 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో ఉమ్, వీరికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత శని భగవానుడు 12వ స్థానంలో అనుకూలంగా లేడు. ఉమ్, అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి. తర్వాత రాహుగ్రహం 10, 11, కేతుగ్రహం 5, 4 స్థానాలు. ఇవన్నీ గమనించినప్పుడు 2026 సంవత్సరం ఉమ్, 50% మాత్రమే అనుకూలంగా మేషరాశికి ఉంది. ఉమ్, అయితే వీరికి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కార్మికులకు తగినటువంటి పారితోషికం రాదు. ఉమ్, తర్వాత కళాకారులకు, సినిమా రంగం వారికి 50% మాత్రమే విజయాలు వస్తాయి. ఉమ్, తర్వాత ఎవరైతే కవులు, కళాకారులు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రం చివరి 3 మాసాలు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. ఉమ్, కాబట్టి మేషరాశి వారికి సూచన ఏమిటంటే వీరు నవగ్రహ ఆరాధన చక్కగా చేసుకోవాలమ్మా. రెమెడీ. చేసుకుంటే వీరికి 2026 గోల్డెన్ ఇయర్గా ఉంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం అనేక ఒడిదొడుకులతో మనకు సాగిందమ్మా. అవును. ఎట్లా అంటే విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఫైర్ యాక్సిడెంట్. ఫైర్ యాక్సిడెంట్లు, ఆపరేషన్ సింధూరు, ఉమ్, తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దుస్సంఘటనలు, ఉమ్, వీటిని ఆధారంగా తీసుకున్నప్పుడు 2025 అనేది 9వ సంఖ్య. అంటే న్యూమరాజికల్ గా తీసుకున్నప్పుడు 2025ను మనం టోటల్ చేస్తే 9 వస్తుందమ్మా. ఉమ్, ఈ 9 వచ్చినప్పుడు 9 ఏమిటి అంటే మంగళ గ్రహానికి చిహ్నం. ఉమ్, కాబట్టి అటువంటి వాతావరణం వచ్చింది. ఉమ్, కానీ ఇప్పుడు ఉన్నటువంటి 2026 సంఖ్యాశాస్త్ర ప్రకారంగా మనం దీన్ని ప్లస్ చేసేస్తే మనకు టోటల్ 10 వస్తుంది. ఉమ్, తర్వాత మళ్ళా 10 ప్లస్ చేసినప్పుడు 1 వస్తుంది. ఓకే. ఈ 1 అనేది ఏమిటంటే మనకు జ్యోతిష్ శాస్త్రంలో సూర్యగ్రహం. ఉమ్, అయితే ఈ సూర్యగ్రహం ఎప్పుడైతే న్యూమరికల్ గా 1వ నెంబర్ 2026 సంవత్సరంకి వచ్చిందో ఉమ్, ఇది రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యుడు మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా వచ్చాడు కాబట్టి రైజింగ్ ఇయర్ అని చెప్పవచ్చు. తర్వాత మనకు రాబోతున్నటువంటి ఉగాదికి మాత్రం ఉమ్, బృహస్పతి, తర్వాత మంగళ గ్రహం ప్రధాన నాయకత్వంలో వస్తూ ఉంటుంది. మళ్ళా మనం అది తర్వాత చెప్పుకుందాం. ఉమ్, కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఈ న్యూమరికల్ నెంబర్ ప్రకారంగా మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒకలాగా తీసుకోవాలి. ఉమ్, 3 భాగాలుగా తీసుకున్నప్పుడు 10 మాసాలను అప్పుడు దానికి ఉన్నటువంటి అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే ఉమ్, ఇది అన్ని రాశులకు వర్తిస్తుందమ్మా. ఎందుకంటే ఒకటి మనకు కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం, ఉమ్, శనితో రాహు కలిసి ఉన్నాడు. జనవరి 1 రోజు కుండలి చూసినప్పుడు ఉమ్, శనితో రాహు ఎప్పుడైతే కలిసి ఉంటాడో రాహువు
మాయాగ్రహంగా చెప్పవచ్చు. అంటే మాయా ప్రపంచం అంతా కూడా 2026 సంవత్సరంలో సృష్టించబడుతున్నది. ఉమ్, కలిపురుషుడు ఎప్పుడో వస్తాడు కాదమ్మా. పురుషుడు ఆల్రెడీ పుట్టడం జరిగింది. ఆ, ఇప్పుడు చిన్న పిల్లవాడిట బుడిబుడు నడకలు నడిచినట్టు కలిపురుషుడు నడవడానికి సంసిద్ధంగా ఉమ్, ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి 2042 సంవత్సరం వరకు కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉమ్, అయితే ఇక్కడ మనము 2026 సంవత్సరంలో గమనించవలసినటువంటి అంశాలు ఏమిటంటే, ముఖ్యంగా మనకు భారతదేశంలో మనం బాగా గమనించవలసినటువంటి విషయాలు, ఈ సంవత్సరము ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. ఆర్థిక మాంద్యం. మాంద్యం ఏర్పడుతుంది. ఉమ్, ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కొన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఉమ్, ఏమిటంటే డిజిటల్ మనీ మాత్రమే యూజ్ అవుతుంది. మనము నగదు ఇవ్వడం కానీ నగదు తీసుకోవడం తీసుకోవడం. కానీ ఇప్పుడు జరగదిగా. ఉమ్, డిజిటల్ మనీ రూపంలోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శతభిష మనం కుంభరాశిలోకి రాహుగ్రహం ప్రవేశిస్తాడో ఉమ్, అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేసుకోవాలనుకున్నా కూడా ఉమ్, మనం చక్కగా చెప్పుదాం మన ప్రేక్షకులకు. ఓకే గురు. బంగారం కొనండి. బంగారం ఇప్పుడు కొనే పరిస్థితిలో లేం కదా గురు. వినండి, ఆ, బంగారము ఇంకా 2 లక్షల దాకా 10 గ్రాములు వెళ్తుంది ఉమ్, ఇంకో 6 మాసాలలో. 6 మాసాలు. 6 మాసాలు ఉమ్, తర్వాత వెండి కూడా సిల్వర్ కూడా 3 లక్షలకు రీచ్ అవుతుందమ్మా. అబ్బా. ఉమ్, కాబట్టి వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బంగారము ఉమ్, వెండి డబ్బులున్న వాళ్ళు కొని పెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే సైబర్ నేరాలు ఎక్కువ అవుతాయి సైబర్ నేరాలు. ఈ ముఖ్యంగా. ఉమ్, ఎట్లా అంటే ఆర్థిక మాంద్యం అనేది కూడా అట్లానే వస్తూ ఉంటుంది. ఉమ్, ఉదాహరణకు మనం ఇంకొక సూచన, మన ప్రేక్షకులందరూ కూడా 2 సెల్ ఫోన్లు కొనాలి. ఓ. అంటే సెల్ ఫోన్ అడ్వర్టైజ్ కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నానంటే మనము మాట్లాడము ఎస్ఎంఎస్లు మెసేజ్లు ఇవన్నీ కూడా ఒక సెల్ యూజ్ చేయాలి. డబ్బులు బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలకు ఒక నెంబర్ స్పెషల్ గా యూజ్ చేయండి. అది ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు. సైబర్ నేరాలు కాకుండా. ఉమ్, ఇది పోలీసు వ్యవస్థకు కూడా కొద్దిగా ఇబ్బంది ఈ సంవత్సరం. ఉమ్, కాబట్టి అదొకటి. తర్వాత ముఖ్యంగా మనకు ప్రకృతి వైషమ్యాలు కూడా కొంత మళ్ళా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఉమ్, తర్వాత నివురుగప్పిన నిప్పులాగా ఏ దేశాలైతే ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నాయో అవి ఒక్కసారి మళ్ళా పైకి లేసే అవకాశం కూడా ఉమ్, మనకు కనబడుతుంది. ఓకే. ఇంకొకటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే 2026లో ఏ స్టేట్ లోనైతే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయో ఉమ్, తమిళనాడు కానీ ఇంకా మిగతా రాష్ట్రాలలో ఉమ్, బీజేపీ దాదాపు గెలుపు దిశగా ఉమ్, వెళ్తుంది. ఉమ్, ఇది మనకు 2026లో ఉన్నటువంటి భవిష్యత్తు. ఉమ్, తర్వాత ముఖ్యంగా 2026 సంవత్సరాన్ని యువతీ యువకుల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. ఉమ్, ఉద్యోగాలు. సో ఇదొకటి చూసుకోండి. తర్వాత మెడిసిన్ రంగంలో కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు. ఉమ్, కానీ మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ అయిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ కూడా మనం 2026కు చెప్పవలసినటువంటి అంటే న్యూమరికల్ నెంబర్ను బట్టి ఉమ్, జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పొచ్చు. ఉమ్, మరి ఈ 2026లో తగు నిర్ణయాలు తీసుకొని తొందరపాటు లేకుండా ఉమ్, ఏ యువతీ యువకులైతే లేజీ సోమరితనాన్ని విడిచిపెడతారో వాళ్లకు విజయ అవకాశాలు ఈ 2026లో చాలా గట్టిగా ఉన్నాయమ్మా. ఉమ్. ఇది మనం 2026 యొక్క సంవత్సరం యొక్క ఫలితం. ఓకే గురుగారు, చక్కటి రెమెడీస్ చెప్పారు. నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.